హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫీట్ వైటనింగ్ కోసం నేను పెడిక్యూర్ చేసి చూపిస్తాను. పార్లర్కు వెళ్లకుండా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫీట్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బిఫోర్ నుంచి ఆఫ్టర్ వరకు క్లారిటీగా నేను చూపిస్తాను. మీరే ఆశ్చర్యపోతారు నమ్మవచ్చా లేదా అని. మన దగ్గర నెయిల్ కట్టర్ ఉండాలండి. మన ఫింగర్స్ యొక్క నెయిల్స్ బాగా గ్రో అయి ఉంటే గనక ఇలా పెరిగిన నెయిల్స్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫింగర్స్కి పెరిగిన నెయిల్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయిల్స్లో అక్కడక్కడ ఏమైనా మట్టి ఉన్నా కానీ తీసివేయాలి. నెయిల్ కట్టర్లోనే మనకి ఇలా మట్టి తీసుకోవడానికి షార్ప్ లాగా కత్తిలా ఉంటుందండి. ఆ ముక్కుతోటి మనము నెయిల్స్లోని మట్టిని రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కింద ఇలా షార్ప్గా ఉంటుంది. దీన్ని నెయిల్స్ని కట్ చేసిన తర్వాత ఇలా షార్ప్గా చేసుకోవచ్చు నెయిల్స్ని. అప్పుడు ఫింగర్స్ యొక్క నెయిల్స్ నీట్గా ఉంటాయి. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా కానీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాదాల యొక్క ఫీట్ క్లీనింగ్ కోసం ఒక చిన్న టబ్ తీసుకొని అందులో వాటర్ను వేసి అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపండి. అలాగే హాఫ్ లెమన్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ని ఇందులో వేయండి. అలాగే మీ దగ్గర ఒక షాంపూ ఉంటే ఒక షాంపూని కట్ చేసి వేయండి. షాంపూ ఏదైనా పర్వాలేదండి. ఇలా వాటర్ని ఒకసారి నురుగొచ్చేలాగా కలపండి. పాదాలను క్లీన్ చేయడం కోసం మీ పాదాలను ఈ వాటర్లోకి స్లోగా పెట్టండి. ఇలా పాదాలని వాటర్లో పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పాదాలని అలాగే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత మీ దగ్గర యూస్ చేయని బ్రష్ ఉంటే గనక ఆ యూస్ చేయని బ్రష్ తోటి ఒకసారి మీ పాదాలకి రబ్ చేయండి. ముందుగా ఫింగర్స్ మొత్తాన్ని క్లీన్ చేయండి. పాదాలను 10 మినిట్స్ వాటర్లో ఉంచాం కాబట్టి ఇందులో ఉన్న షాంపూని అలాగే లెమన్ని అలాగే బేకింగ్ సోడాని యాడ్ చేసాం కాబట్టి ఇవి మన పాదాలకున్న డర్టీని క్లీన్ చేసేస్తుంది. కాబట్టి బ్రష్ తోటి ఒకసారి మనము ఇలా పాదాలు మొత్తానికి రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల క్రాక్ హిల్స్లో ఉన్న డర్టీని క్లీన్ చేసేస్తుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా క్లీన్ అయిపోతాయి. ఇలాగే మనము మెయింటైన్ చేసుకుంటూ ఉంటే గనక మన ఫీట్ క్లీన్గా ఉంటాయి. రోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా 20 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే గనక మన ఫీట్స్ చాలా నీట్గా క్లీన్గా ఉంటాయండి. చూసారు కదా, డర్టీ మొత్తం పోయింది. ఒకసారి మనం ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేయాలి. మురికిగా ఉన్న వాటర్ని తీసేసి ఇలా ఫ్రెష్ వాటర్లో ఒకసారి పాదాలను ఉంచి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ స్టెప్లో పాదాలను క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్తో పాదాలను బాగా నీట్గా తుడవండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ని వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని కూడా వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ను వేయండి. అలాగే లెమన్ను హాఫ్ కట్ చేసి లెమన్ను 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ పౌడర్ మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని మనం పాదాలకి అప్లై చేయాలి. దీన్ని మనం స్క్రబ్ చేయడం అంటాము. ఈ పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఒక్కొక్క స్పూన్ను పాదాల పైన వేసి పాదాలు మొత్తానికి బాగా అప్లై చేయండి. ఇలా పాదాలు మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అలా ఉంచేయండి. పాదాలు పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత పాదాలు పూర్తిగా ఆరిపోతాయి. 10 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే పాదాలపైన కొంచెం వాటర్ను పోసి పాదాలను ఇలా 2 మినిట్స్ రబ్ చేయాలి. ఇలా రబ్ చేసిన తర్వాత కూల్ వాటర్ తోటి పాదాలని వాష్ చేయాలి. ఇదే విధంగా మనము సెకండ్ ఫీట్ని కూడా కూల్ వాటర్ని పోసి ఇంకొకసారి రబ్ చేయాలి. ఇలా రబ్ చేసిన తర్వాత కూల్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ వాష్ చేయవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మనము ఫ్రెష్ వాటర్ తోటి పాదాలని వాష్ చేయాలి. చూశారు కదా, పాదాలు అయితే ఎంతో బ్రైటనింగ్గా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో క్లీన్గా నీట్గా ఉన్నాయి. నేను బిఫోర్ నుంచి ఆఫ్టర్ వరకు క్లారిటీగా చూపించాను. ఇలా మనము డైలీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక మన ఫీట్ ఎంతో బ్రైటనింగ్గా క్లీన్గా ఉంటాయి.
ఇలా మీరు మీ పాదాలను డైలీ మెయింటైన్ చేయవచ్చు. లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఇలా క్లీన్ చేసుకొని మీరు నెయిల్ పాలిష్ వేసుకుంటే కనుక మీ పాదాలకు ఎంతో అందాన్ని ఇస్తాయి. ఇలా ఇంట్లోనే మనము నల్లగా ఉన్న పాదాలను తెల్లగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా పెడిక్యూర్ని ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.